నమస్తే, వెల్కమ్ టు రచ్చ మీడియా. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చెందిన పలువురు మహిళా నాయకులు కార్యకర్తలు జనసేనలో చేరారు. స్థానిక ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఆదివారం జరిగిన కార్యక్రమంలో తాడేపల్లిగూడెం పట్టణం 20, 21, 22 వార్డులకు చెందిన వైసీపీ మహిళా నాయకులు కార్యకర్తలు దింటకుత్తి లీలావతి ఆధ్వర్యంలో జనసేన పార్టీలో చేరారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విప్ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ వారిని జనసేన పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున స్పందన లభిస్తుందన్నారు. ముఖ్యంగా మహిళలు పవన్ నిజాయితీకి, సమర్థవంతమైన పనితీరుకి సంతోషం వ్యక్తం చేస్తున్నారన్నారు. జనసేన పార్టీలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా ప్రతి ఒక్కరికి సమాన ప్రాధాన్యం, గౌరవం ఉంటాయన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని ఆదర్శవంతమైన అభివృద్ధి చెందిన రాష్ట్రంగా తీర్చిదిద్దడమే పవన్ లక్ష్యమని ప్రతి ఒక్కరూ ఆయనకు అండగా నిలవాలని కోరారు. పైడి వరలక్ష్మి, పొట్నూరు సూర్యకాంతం, కాచాయిని, అపర్ణ, మంగతాయారు, పద్మ, కోటలక్ష్మి, సునీత తదితరులు జనసేనలో చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన పట్టణ అధ్యక్షులు వర్ధనపల్లి కాఫీ, వీర మహిళ వెజ్జు రత్నకుమారి, జనసేన నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. జై జనసేన. ఈ రోజున నేను మొన్న మంగళవారం నాడు ఈ పార్టీలోకి రావడం అందరికీ విదితమే. నేను వచ్చాను. అలాగే నాతో పాటు నాకు తోడుగా ఉండే మొదటి నుంచి కూడా ఎప్పుడు కూడా నాకు పార్టీలో తోడుగా ఉండే నాకు సహకరించే వాళ్ళందరూ కూడా ఈ పార్టీ మీద అభిమానంతో నేను వచ్చానని ఒక దారి కనిపించి వాళ్ళు కూడా ఇంట్రెస్ట్గా మేము వస్తాము, మేము చేరతాము అని వచ్చిన వాళ్ళందరూ కూడా ఇవాళ తీసుకొచ్చి సార్ చేతుల మీదుగా అందరినీ కూడా ఈ పార్టీలోకి తీసుకోవడం జరిగింది. అలాగే మీ అందరం కూడా కలిసికట్టుగా ఉంటూ తాడేపల్లిగూడెం అభివృద్ధికి సార్ చేసే ప్రతి పనిలో కూడా మేమందరం కూడా తోడుగా నిలుస్తాము. ఇందులో కొంతమంది నాతో పాటు 12 సంవత్సరాలుగా కూడా ఇంతకుముందు నేను చేసిన పార్టీలో ఉన్నవాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా శ్రీను గారు చేసే ప్రతి పనికి ఆకర్షితులయ్యి మేము కూడా వస్తాము అని ప్రతి ఒక్కళ్ళు కూడా గత పార్టీల మీద విసుగు చెంది ఇక్కడ పార్టీ మీద ఉన్న అభిమానము, అలాగే సార్ చేసే పనులకి మక్కువతోటి కూడా ఈ పార్టీలోకి రావడం జరిగింది. మేమందరం కూడా ఎప్పుడు కూడా కలిసికట్టుగా ఉంటూ ఈ పార్టీ అభివృద్ధికి సార్ వెనకాల తోడుగా ఉంటూ శ్రీను గారు వెనకాల ఎప్పుడు ఉంటామని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు మరి వైఎస్ఆర్ పార్టీ మహిళా అధ్యక్షురాలైన దింటకుర్తి లీలావతి గారు మరి జనసేన పార్టీలోకి ఏదైతే జనసేన పార్టీ రాష్ట్ర అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు, తాడేపల్లిగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు ప్రభుత్వ బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఆలోచనలు, ఆయన చేసే తాడేపల్లి నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గంగా చేయాలని ఒక ఆలోచనతో ఉన్న వ్యక్తులకు సహాయం ఉండాలి. ఆవిడ దీంట్లో కూడా జనసేన పార్టీలో జాయిన్ అవటం వల్ల ఎంతో మంచి ఆలోచనతో ఈ పార్టీ ముందుకు వెళ్తుంది. ఎందుకంటే ఇవాళ జనసేన పార్టీ అంటే నీతి నిజాయితీ అయిన పార్టీ. దీనికి కార్యకర్తలను కూడా ఎలా పట్టించుకోవాలనేది రాష్ట్ర అధ్యక్షులు కళ్యాణ్ గారు కానీ, బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఏదైతే మహిళలు కానీ, జనసేన కార్యకర్తలను కానీ, వేరే మహిళలను అందరినీ కూడా ఎలా పట్టించుకోవడం తెలుసు. ఎందుకంటే ఒక కుటుంబంలో ఏదైనా జరిగితే ఆ కుటుంబంలో పెద్దలు అయితే ఆలోచిస్తారో, మా ఎమ్మెల్యే గారు కూడా మా నియోజకవర్గంలో ఎవరి సమస్య అయినా వాళ్ళ ఇంట్లో సమస్యలాగా వచ్చి మమ్మల్ని అందరినీ కూడా కాపాడే వ్యక్తి. ఇవాళ పవన్ కళ్యాణ్ గారిని, తర్వాత ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారిని ఒక రోల్ మోడల్గా తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఎమ్మెల్యేలకి, మంత్రులు కూడా ఉంది. ఎందుకంటే ఇవాళ నియోజకవర్గ అభివృద్ధి పదంగా నడిచే వ్యక్తులు కాబట్టి ఇవాళ ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి మరి ఆయన ఆధ్వర్యంలో జాయిన్ అవ్వాలి, ఆయనకు పూర్తి మద్దతు ఇవ్వాలని చెప్పి ఇవాళ ఇచ్చేసిన మహిళలందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాం. లీలావతి గారు కూడా కష్టపడి మరి పార్టీకి ఏదైతే మా అంకిత భావంతో మా మహిళా అధ్యక్షురాలు జనసేన పార్టీ తరఫున వెజ్జు రత్నకుమార్ గారిని కానీ మమ్మల్ని అందరినీ కూడా కుటుంబ సభ్యుల్లా చూస్తారు. మిమ్మల్ని అందరినీ కూడా అలాగే స్వాగతిస్తాం. మీరు కమిట్మెంట్గా మాతోటి, మా పార్టీతోటి, మా బొలిశెట్టి శ్రీనివాస్ గారితో పనిచేస్తే మీకు అంతకే ఏదైతే ప్రజల్లో ఏ సమస్యలు ఉన్నా కూడా మీరు తీర్చే అవకాశాలు కూడా స్వచ్ఛందంగా, ఏదైతే ఇంతకుముందు ఎమ్మెల్యేలు అయితే ఏదో వాళ్ళు చెప్తేనే చేయాలని ఒక ఆలోచన ఉండదు. కానీ ఇవాళ కార్యకర్తలు కూడా వెళ్ళి ఏ ఎంఆర్ఓ గారితో కానీ ఎక్కడైనా సరే వెళ్ళి ఇలా జనసేన పార్టీ కార్యకర్త అనగానే అధికారులు కూడా స్పందించి మా సమస్యలను సత్వరం పరిష్కరిస్తారు. అంతే తప్ప ఎమ్మెల్యే గారే ఫోన్ చేయాలనే ఆలోచన మాకు ఎప్పుడు డిసిషన్ లేదు. ఏ కార్యకర్తలని, ప్రజలను కాపాడనరా, మీరు కింద స్థాయి జనాల్లోకి వెళ్ళి జనాల పరిస్థితి ఏంటో ఆలోచించాలని చెప్పి ఎమ్మెల్యే గారు మాకు దొరకడం నిజంగా అదృష్టం. ఇవాళ ఎమ్మెల్యే గారు ఎలా ఉండాలని ఆలోచన ఒక బొలిశెట్టి శ్రీనివాస్ గారిని చూసి నేర్చుకోవాలి. ఈ రోడ్లు కానీ, డ్రైనేజీలు కానీ, ఏదైనా వ్యవస్థ ఇవాళ మనం చెప్పుకోవాలంటే ప్రజల్లోకి మా నాయకుడు ఏం చేశాడని చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం. కాబట్టి ఇవాళ ఎంతోమంది మరి మహిళలు కానీ వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు కూడా పెద్ద ఎత్తున మా దాంట్లో జాయిన్ అవుతున్నారంటే దానికి కారణం జనసేన పార్టీ, తాడేపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ గారు, పవన్ కళ్యాణ్ గారు ఆలోచనలు. కాబట్టి మీరు అదే స్ఫూర్తితోటి మేమైతే కమిట్మెంట్గా ఎమ్మెల్యే గారు బొలిశెట్టి శ్రీనివాస్ గారు ఎలా ఉన్నామో మీరందరూ కూడా అదే దానితో కంటిన్యూటీ మరి కష్టపడి పనిచేస్తే మటుకి కంపల్సరీ మీ అందరికీ కూడా మంచి అవకాశాలని కోరుకుంటూ మరొకసారి మిమ్మల్ని అందరినీ కూడా వచ్చినందుకు స్వాగతం పలుకుతూ మరొకసారి జనసేన పార్టీ తరఫున అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తాం.
జనసేన పార్టీ మన నాయకుడు పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాల మేరకు అందరికీ నచ్చి ఇవాళ మహిళా సోదరిమణులందరూ కూడా మేము సైతం జనసేన అనే విధంగా అందరూ కూడా వారందరూ వారుగా వచ్చి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆశయాలు ఏదైతే పేద ప్రజలను ఆదుకోవాలి, సమాజం మంచి సమాజం తయారు చేయాలని, కులాలు మతాలు లేని సమాజం తీసుకురావాలని చేసే ప్రయత్నానికి మేము సైతం వచ్చినందుకు దింటగుర్తి లీలావతి సోదరి మన పార్టీలో జాయిన్ అవ్వడం, అదే రకంగా ఈ కార్యక్రమంలో విద్య రత్నకుమార్ గారు, మరి వత్తనపల్లి కాశీ గారు, ఇంకా పైడి వరలక్ష్మి గారు, సూర్యకాంతం గారు, కాచాయిని గారు, అపర్ణ గారు, పద్మ గారు, దేవి గారు, సునీత గారు, లక్ష్మి గారు, పాపమ్మ గారు, పద్మ గారు, మంగతాయర్ గారు అందరూ కూడా వారు ఈరోజు ఆవిర్భావ దినోత్సవం జాయిన్ అయ్యారు. మీరు ఈరోజు మరి పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలకు కట్టుబడి పనిచేయాలి. మనందరూ కూడా మీరు 10 మందికి పనిచేసే స్థాయిని కల్పించే పార్టీ జనసేన పార్టీ. ఇవాళ ఏదో మహిళా సోదరిమణులకు కానీ ఎవరికైనా ఏదైనా ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిదీ కూడా మనం అందించే కార్యక్రమాన్ని మీ అందరి ద్వారా ఇవాళ మా రత్నకుమార్ ఎప్పటి నుంచో 2019లో నేను ఓడిపోయినప్పుడు కూడా నాతో పాటు అలా ట్రావెల్ చేసింది. అలాగే తను కూడా అందరినీ కలుపుకుని వెళ్ళే విధంగా మీ అందరూ కలిసి మన మహిళా శక్తి అంటే ఏదో చూపించే విధంగా మరి లీలావతి గారు యుఎస్ వెళ్తున్నారు. వచ్చిన తర్వాత మరి రత్నకుమార్ గారు మేమంతా కూర్చుని కమిటీని, రూరల్ కమిటీని కూడా వేసుకునే విధంగా మన అందరినీ కూడా మళ్ళీ ఒకసారి బలోపేతం చేసుకునే విధంగా కమిటీల్లో కూడా కొన్ని మార్పులు చేర్పులు తీసుకొచ్చి మరి రాబోయే 2029 అనండి ఇంకోటనండి ఎప్పుడు కూడా మన పవన్ కళ్యాణ్ గారితో ఉండాలి. ఆ విధంగా ఉంటేనే మనకు విలువ ఉంటుంది తప్ప ఇవాళ పార్టీ ఓడిపోయింది మళ్ళీ మారేమంటే దానివల్ల మనకు కలిసి వచ్చేది ఏముండదు. మళ్ళీ ఎవరు గుర్తించరు. వెళ్ళినా కానీ వీళ్ళు మీరు ఇన్నాళ్ళు లీలావతి గారు అలా ఉండిపోయింది. కష్టమైనా సుఖమైనా వైసీపీ పార్టీలో అలా ఉండిపోయింది. అలా ఉండిపోయినా ఈరోజు మరి జనసేన పార్టీ అంకిత భావంతో వచ్చినందుకు వారిని కూడా అభినందన తెలియజేస్తూ ఉన్నా. ఆ రోజు మోసం అయినా రామైనా కష్టమైనా నష్టమైనా లేట్ వెనకాల నిలబడిన నాయకులు అంటే ఎవరన్నా సరే ఇవాళ రత్నకుమార్ ఎలా నిలబడిందో మా వెనకాల అదేవిధంగా ఆవిడ కూడా అలా నిలబడింది. అదేవిధంగా ఈ సోదరిమణులు అందరూ కూడా వైసీపీ పార్టీలో ఉన్నారు. అలాంటి మాకు ఎలాంటి ద్వేషం లేదు. ఈరోజు మా కుటుంబంలోకి వచ్చారు. మీ కష్టసుఖాలన్నింటినీ కూడా మేము కూడా ముందుంటాం. మీకు కావాల్సిన ఏ ఇబ్బంది ఉన్నా మేము తీర్చే విధంగా ఉంటాం తప్ప ఎక్కడా కూడా మన పార్టీలో ఎలక్షన్ అయిపోయింది, ఎలక్షన్ అయిన తర్వాత మనకి వీళ్ళతో పని ఏంటనే విధంగా జనసేన పార్టీ ఉండదు. అయినా అవ్వకపోయినా మన ఉమ్మడి కుటుంబం మన అందరూ కూడా ఈరోజు మీరు ఈ పార్టీలో జాయిన్ అయినందుకు మనందరూ కుటుంబంలా ఉండాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా తెలియజేసుకుంటూ పవన్ కళ్యాణ్ మద్దతు తెలియజేయాలని చెప్పి కోరుకుంటూ మీ జనరల్గా అందరూ కూడా మనం ఇవాళ ఆవిర్భావ దినోత్సవం వచ్చినందుకు చాలా సంతోషం. ఈ రోజు నుంచి మనం అంతా కూడా జనసేన పార్టీ సిద్ధాంతాన్ని ప్రజల్లో తీసుకెళ్లే విధంగా ఉండాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.